హాయ్ ఫ్రెండ్స్. హాయ్ చెప్పు చెప్పు. ఎందుకు రావుతాను? ఎటు ఎటు చెప్తానా? ఇటు చూడు. ఏ ఒత్తుతే మళ్ళీ బ్లడ్ వెళ్తుంది. ఏలైతే కోసుకుంది ఫ్రెండ్స్ ఇంతకుముందే. ఇడ్లీ కుక్కర్ అని చెప్పాను కదా, ఇడ్లీ కుక్కర్ బాగా చేస్తానని మా ఆయన చాకు పట్టుకునేసరికి అది ఏలు మీద పడి ఏలైతే తెగింది. ఇంతసేపు అయితే పసుపును టీ పొడి అయితే పెట్టిన, కొద్దిగా రక్తం తగ్గుడు అంటే కారుడు అయితే తగ్గింది. ఇది ఒకటైతే కొనుక్కొని వచ్చిన అనమాట. ఇప్పుడే బయటికి వెళ్ళిన బజార్కి. ఎట్లున్నది అది? ఏది తగ్గుతుందండి జలుబు? ఎంత అయింది అది? 50 రూపాయలు. 50? అదా? రిచు నీరు కాలేదు. హోంవర్క్ అక్క రాస్తుంది, అట్లా రాయొద్దమ్ము. ఇక్కడ కూర్చోండి, రాయ్ కూర్చో. టమాటాలు అయితే తేలేదు. ఎందుకు ఉన్నాయి కదా ఇంట్లో అని బెండకాయలు తెచ్చిన. సరే. ఆలుగడ్డలు తెచ్చిన, క్యాప్సికం తెచ్చిన. ఎట్లున్నాయి రేటు? మంచిగా ఉన్నాయి, కొనుక్కొని తినేటట్టు అయితే లేవు. అవునా? బెండకాయలు అరకిలో 50 రూపాయలు. అవి మనకు నలుగురికి మొత్తం పొద్దున్న దాకైతే సరిపోదు కదా. అదే 50 రూపాయలు పెడితే చికెన్ వస్తుంది. ఇంత సూప్ పెట్టుకుంటే పొద్దున్న ఊకే చికెనే తినలేం కదా మరి. అది కూడా మరి అవును. ఇవైతే పట్టుకొని వచ్చిన. పాలు అయితే మస్తు కూలు ఉన్నాయి. ఇగో అమ్మ అమ్మ బాగా కూలు ఉన్నాయి. బెండకాయలు, క్యాప్సికము, ఆలుగడ్డ చేయాలా? తీసుకెళ్తావా డ్యూటీకి? వాటర్ తాగుతున్నా. మంచినీళ్ళు ఉన్నాయా? తేవాలా? వాటర్ సరిపోతాయి ఇప్పుడు? ఇప్పుడు ఈ నైట్ మందం సరిపోతాయా? ఇడ్లీకి నాన్న పోసింది. మినప ఏమంటారుగా, మినప గుండ్లాట. దా నాడు. 15 తగిలిందా? అందుకే కిందికి వంగి రావాలి. ఏంటి ఇంతగానో దెబ్బలు తగులుతావే నీకు? మరి 16, ఇటేమో 17 రాయి. మొత్తం చీకట్లనే తీద్దాం, వీడియో అంతా చీకట్లనే తీద్దాం. ఏం కాదులే పాను. అయిపోయింది, వస్తుంది. తీయకమ్మ జెండు మా అమ్మ. ఆలుగడ్డ బజ్జీలు ఇప్పుడైతే వద్దులే కానీ ఇక వద్దులే ఇప్పుడు. ఇప్పుడు నువ్వు కళాయి పెట్టి వద్దులే, కాకపోతే బయట కొనుక్కోము. ఎండు బాగా రెడ్దే, అది పనికి రాదు. అది స్మెల్ రావట్లేదు. రెడ్డే అది. మెంతో ప్లేస్ అక్కడ కనపడుతూనే ఉంది. నువ్వు ఏందో ఏమో నువ్వు అయితే. రెడ్ అంటే రెడ్ కలర్ చేయండి బామ్మ. గంత పవర్ పెడితే ఇంకేమైనా ఉందా అయ్యా? కూరగాయలు ఇంతకుముందు బెండకాయలు ఇన్ని వచ్చేది. అను తినంది వెళ్తుందా, తాగండి? ఇప్పుడు చూడు, కేజీ ఆలుగడ్డ అరకిలో అన్న, కేజీ కదా. ఇందాక అరకిలో అన్నా నేను. ఇప్పుడు బెండకాయలు అయితే బాగున్నాయి. అంటే ఉన్నాయి కదా టమాటాలు, అదే ఉన్నాయా లేవా? పచ్చిమిర్చి ఉన్నాయా? పచ్చిమిర్చి అన్నీ అట్లే ఉన్నాయి. బెండకాయలు బాగున్నాయి, ఫ్రెష్ తాజా. చేయాలనుకుంటే ఎంతసేపు అయితే. ఏంటి అది? బజ్జీలే. ఈసారికి అయ్యో అయ్యో తినాలి అనిపిస్తుంది అని. పొట్టు తీస్తారా? ఏంటి? ఆలు
తీయాలి కదా. పొట్టు గీకాలి నీళ్ళలో నానబెట్టి. అందుకే ఇప్పుడు కావు. టైం ఎంత అవుతుంది? 5:30. ఇంకే హాఫ్ అన్ అవర్లో అయిపోతాయి. ఒక 4 ఇద్దాం చాలా. మళ్ళీ తర్వాత చూసుకోవచ్చు. ఎంతసేపు పడుతుంది? ఇమ్మటే చేస్తా. నువ్వు అన్నం వండలే కదా? అన్నం ఒక్కటైతే సరిపోతుంది. ఎందుకు? కూర ఉంది, గోరుచిక్కుడుకాయ ఉంది, కారం పొడి ఉంది. నువ్వు ఏదైతే అది వేసుకొని పోవచ్చు. మేము తర్వాత వండుకుంటాం. సరేనా? ఇక అడుక్కొని వస్తా బయటకు వెళ్ళి. నీళ్ళు లేవు. సరిపోతాయి. సరిపోవమ్మా. పోయిరా ప్లాంట్ కాడికి. కొద్దిగా రిచ్చమ్మ చూడు దారిలో కూర్చున్నది. రిచ్చులేమ్మా. చింతాలి పక్కకు కూర్చో. ఇక్కడ కూర్చోమా. 20 TWE పండుకో పండుకో కింద చెద్ర వేసుకొని పండుకో దాని మీద. NTY ఈయనే తీస్తా, పొట్టు తీస్తాను. తీసి ఇట్లా ఇట్లా పోస్తే మేడం నువ్వేం చేస్తాను? డోర్ల మీద రాయకు. రాత్రి రాసుకున్నావు కానీ తుడుపు మళ్ళా. ఓకే. ఇట్లా అంతే. ఇక అంతే. ఇక 20 వరకే. ఇంకా ఎగ్ పప్, చికెన్ నూడిల్స్, ఇంకోటి చికెన్ బిర్యానీ. అంతే మరి. ఇక అట్లా ఉంచొద్దు మెడలు అని ఎన్నోసార్లు చెప్పిన నేను. తినుకుంటుంటే డ్యూటీలో అయ్యో తినుకుంటుండే అంటే 8 గంటలు ఇక బత్తకి వేయాలి. ఇక నువ్వు 8 గంటలు కాదు, కొద్దిగా 11 వరకు అట్లా. 11 గంటల వరకు తినుకుంటుండు అంటావు. ఇక 11 దాటింది అంటే ఇక అక్క పడతాయి. ఇక బుక్కులు అండి చదువుకో. ఇంకా రాసేటివి ఉన్నాయా? మరి రాసుకో. అటు పక్క కూర్చోబ్బా. ఏం చేసినాను? సాల్ట్ వేసిన. ఆలుగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇవైతే పిండి అయితే కలిపి కూడా పెట్టేసుకున్నా. నానింది కూడా శనగపిండి అయితే. ఆయిల్ కూడా ఇందులో పోసిన, వేడవుతుంది. ఏందమ్మో పెద్ద అమ్మతోటి అయితే వీడియో అయితే తీపిస్తున్నా. ఎలా వస్తుందో అయితే కామెంట్ చేయండి. వాళ్ళ డాడీ లేడు, డ్యూటీ వేడు. వాళ్ళ డాడీ వెనకాలనే ఉండు ఫ్రెండ్స్. ఓపిక లేదట, అందుకని ఆయన ఇన్వాల్వ్ చేయట్లేదు. అందుకే ఇక్కడ ఉండకు, నువ్వు వెళ్ళే పక్క కూర్చో, మేము తీసేటప్పుడు నువ్వు ఉండొద్దు అని నేను చెప్తానా. ఆయనేమి ఇక్కడే ఉండైతే చూస్తానమాట మేము వీడియో ఎలా తీసుకుంటానం ఏంటిదని. అప్పుడప్పుడు నేను లేనప్పుడు స్టంట్లు చేసుకుంటే వీడియోలు తీసి అప్లోడ్ చేస్తారు కదా, ఎట్లా ఉంటాను ఏందని. మంచిగానే ఉంటానే, మంచిగా లేకపోతే వాళ్ళు చెప్తారు కదా. ఇవైతే కట్ చేసి పెట్టుకున్నా. ఆలు బజ్జీ కట్ చేసి పెట్టినావా? ఆలుగడ్డలు కట్ చేసి పెట్టుకున్నా. ఆలు బజ్జీ చేస్తావా ఇప్పుడు? ఆలు బజ్జీ చేస్తా ఇప్పుడు. లేకపోతే ఆలు బజ్జీ కట్ చేసి పెట్టినావు. నన్ను కన్ఫ్యూజ్ చేయకు నువ్వు. కన్ఫ్యూజన్లో ఎక్కువ బజ్జీలు చేసేస్తావా?
ఆ కళాయి బాగాలేదని కామెంట్లు పెడతారు, నువ్వేమో ఆ కళాయి వాడతావు. దీనికన్నా పెద్ద కళాయి అయితే అక్కడ ఉంది ఫ్రెండ్స్. అంత పెద్ద కళాయి అయితే పెట్టలేను కదా, ఇక కొంచెమే ఆయిల్ కాబట్టి అంత పెద్ద కళాయిలో పోస్తే కొంచెమే ఆయిల్ ఉంది, కళాయి ఏమో పెద్దగా ఉంది అనేసి అట్లా ఉంటది కాబట్టి ఇందులో అయితే వేసిన అనమాట. కింద చీ చిన్న కళాయి అయితే లేదు, తీసుకోవాలి చికెన్ కిలోలు వస్తే. చికెన్ కిలో అంటే మళ్ళీ చికెన్ వాళ్ళు వస్తేనే తీసుకోవాలా, డబ్బులకు కూడా తీసుకోవచ్చు. తీసుకోవచ్చు డబ్బులకు కూడా, కానీ డబ్బులు సిచ్యువేషన్ బట్టి అట్లా. నువ్వెత్తావా? నేనేమయ్యా ఆదాటనా నువ్వెత్తావు, ఇది కొత్త చాలు. రెండు కొత్త ఇటు అని ఆయిల్ వేడైందా? వేడైంది. ఒక్కొక్కటి కదా, అలా ఒక 4-5 పడితే టక టక టక. బాగా అంటుతుంది, చూడవాలి అటు ఇటు, లేకపోతే బాగా ఉబ్బుతుంది అది. సోడా ఉప్పు వేసినావా? నేను ఎత్తలే కానీ పోగి చేయి వేసుకొని ఇట్లా నిలబెట్టి చేతికి ఫోన్ ఇచ్చి వీడియో తీపిస్తుందా? మంచిగా ఉన్నారు, మంచిగా తీస్తారు, పర్లేదు. అంటే ఇప్పుడు కయ్యం ఉంటుంది. ఎందుకు వాటర్ పడతాయి అంటవా? చిక్కగా ఉందట్టు వద్దులే, ఎందుకంటే మళ్ళా జోరుగా దానికి పట్టదు, మొత్తం జారిపోతుంది. బాగా ఉప్పుతానయ్యా? లేదు, ఉబ్బలే అసలు. ఏ మరి ఇంకా అటు ఇటు చూడవాలి. అంటించిన తర్వాత దానికి ఉండదు కావచ్చు అనుకుంటాను, తోడితే కానీ ఉంటుంది కొంచెం చాలు, ఎందుకంటే బాగా పిండి ఉంటుంది కదా, కాలదన్నట్టు. కాలనీయా? అబ్బో ఇవి పైన చూస్తే ఎర్రగా ఉంటాయి కానీ లోపల సరిగ్గా కాలు. అరే తుంచి చూద్దాం అనుకున్నా, ఏది తుంచింది ఏది? కాలింది. పలసానే ముంచుతాను.